నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం తినే ఆహారం గురించి, డయాలిసిస్ పేషెంట్ ఎలా తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలా సార్లు డయాలిసిస్ పేషెంట్లు ఒక చిన్న తప్పు చేస్తున్నారు. వాళ్ళు తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడు పేషెంట్ డయాలిసిస్ మీద ఉన్నప్పుడు అతను ఒక విషయం అర్థం చేసుకోవాలి. డయాలిసిస్ కు ఒకే ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఉంది. మనం డయాలిసిస్ చేయించుకుంటూ ఉన్నంత వరకు మన శరీరం బలహీనపడుతూ పోతుంది. అలాగే మన వయస్సు కూడా తగ్గిపోతుంది. మన శరీరంలో ఎనర్జీ మిగిలిపోదు. బలహీనత చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. పేషెంట్‌కు లేవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారిపోతుంది. శరీరంలో క్రాంప్స్ రావడం మొదలవుతుంది కాబట్టి మనం మన ఆహారాన్ని మందులుగా మార్చుకోవాలి. మన ఆహారం, పానీయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మన శరీరానికి అలా పోషకాలు ఇవ్వాలి. తద్వారా మనం డయాలిసిస్‌ను తట్టుకోగలుగుతాం. అలాగే మన కిడ్నీకి అంత బలం ఇవ్వాలి. అది తిరిగి పనిచేయడం ప్రారంభించాలి. దాంతో మన డయాలిసిస్‌పై ఆధారపడటం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వీడియో చివరికి మీరు డాక్టర్ గారు ఎంతవరకు సరిగ్గా, ఎంతవరకు తప్పుగా చెప్పారు అనేది అర్థం చేసుకుంటారు. ముందుగా ప్రారంభిద్దాం. మీ రోజులో ఎంత సార్లు తినాలి అనేది తెలుసుకుందాం. సరేనా? ఎందుకంటే మేము 3 సార్లు మన శరీరానికి తినిపిస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ డయాలిసిస్ నా శరీరం నుండి ప్రతిరోజు శక్తిని పీలుస్తోంది. వారానికి 2 సార్లు వెళ్తున్నా, 3 సార్లు వెళ్తున్నా. మీరు వారానికి ఒక్కసారి వెళ్తున్నా, మీ శరీరంలో ఎప్పుడూ కొంత శక్తి తగ్గిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నా దగ్గరికి వచ్చే ప్రతి రోగికి నేను సలహా ఇస్తాను. మీరు రోజులో 4 సార్లు తప్పకుండా తినాలి. ఎందుకు తినాలి? 3 సార్లు శరీరానికి తినండి. నాల్గవసారి డయాలిసిస్ కోసం తినండి. దాంతో మీ శరీరంలో అదనంగా వెళ్ళిన ఆహారం మీకు అదనపు శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఆ అదనపు శక్తిలో కొంత శక్తి తగ్గిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. మీ శరీరం మెయింటైన్ అవుతుంది. శరీర బరువు మెయింటైన్ అవుతుంది. శరీర బరువు తగ్గిపోదు. ఇప్పుడు మనం రోజులో 4 సార్లు తినాలని మాట్లాడుతున్నప్పుడు ఏమి తినాలి అనేది కూడా చాలా ముఖ్యమవుతుంది. మనం 4 సార్లు తినాలని చెప్పినప్పుడు ఆహారంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. మన శరీరంలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండాలి. ఒకరు ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే డయాలిసిస్ జరిగే ప్రతిసారి మన శరీరం నుండి ప్రోటీన్ బయటకు పోతుంది మరియు ప్రోటీన్ మీద మన శరీరంలో చాలా పనులు ఆధారపడి ఉంటాయి. మన శరీరంలో తయారయ్యే ఎంజైమ్స్, అమినో యాసిడ్స్ ఇవన్నీ ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఏదైనా కారణం వల్ల మీ శరీరంలో ప్రోటీన్ లోపం మొదలైతే మీ శరీరం బలహీనపడటం, క్షీణించటం మొదలవుతుంది. అయితే మనం ఏమి చేయాలి? మన ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాలి. ఇప్పుడు ప్రోటీన్‌కు వనరులు వెజ్‌లో కూడా ఉన్నాయి. నాన్ వెజ్‌లో కూడా ఉన్నాయి. దాల్లు కూడా ఉన్నాయి. పన్నీర్ ఉంది ఒకవైపు. మరోవైపు చికెన్ ఉంది. ఫిష్ ఉంది. మటన్ కూడా ఉంది. మరి ఏ ప్రోటీన్ మీ శరీరంలోకి వెళ్ళాలి అనేది కూడా ఇప్పుడు ముఖ్యమవుతుంది. కాబట్టి మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీ బ్లడ్ రిపోర్ట్‌లో టోటల్ ప్రోటీన్ పరిమాణం సాధారణంగా వస్తే, మీరు వెజిటేరియన్ ప్రోటీన్‌తో చాలా ఈజీగా సర్వైవ్ చేయగలరు. మీరు ఏమి చేయాలి? మీ ప్రతి భోజనంలో, ప్రతి రోటీలో ప్రోటీన్ కలపాలి. ఇప్పుడు ఎలా కలపాలో ఆలోచించండి. మీ పప్పు కూడా ప్రోటీన్. మీ రోటీలో అంత ప్రోటీన్ ఉండదు. అయితే మనం ఏమి చేస్తాం? రెండింటిని కలిపేస్తాం. అంటే ప్రతిసారి మనం రోటీ తినేప్పుడు పప్పుతో కలిపిన రోటీ తింటాం. మనము దాన్ని పప్పుతో తింటున్నా సరే, కానీ మనం పప్పుతో కలిపిన రోటీ తింటాం. మనము ప్లెయిన్ రోటీ తినడం మానేస్తాం. సరే, రెండవ విషయం ఏమి చేస్తాం? మన భోజనంలో పన్నీర్ పరిమాణాన్ని పెంచడం ప్రారంభిస్తాం. ఇప్పుడు పన్నీర్‌తో మీరు పొడి పరాఠా తిన్నా, లేదా పన్నీర్ భుర్జీ చేసుకున్నా ఎలాంటి తేడా లేదు. మీరు ఏదైనా కూర తింటున్నారు. ఉదాహరణకి మీరు క్యారెట్ కూర తింటున్నారని అనుకోండి. ఆ క్యారెట్ కూరలో పన్నీర్ వేసేయండి. ఎలాంటి తేడా లేదు. దాంతో మీ శరీరానికి ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. ఇప్పుడే ఒక రోగి వచ్చాడు. డాక్టర్ గారు, అసలు పన్నీర్ ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజుల్లో వీడియోలు చూడండి. అంతా నకిలీ ప్రోటీనే. అదే ఉంది. నేను చెప్పాను. సరే, మీరు మార్కెట్‌లో కొనుగోలు చేస్తారు. నకిలీ తెలియదు. కానీ ఇంట్లో తయారు చేస్తున్న దాని గురించి మీకు తెలుసు కదా? అతను అన్నాడు, అవును డాక్టర్ గారు, అది నాకు తెలుసు. అందుకే మీరు మార్కెట్‌లో నుంచి పన్నీర్ కొనకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇంట్లోనే పాలను కడగబెట్టి మీ చెనాను తయారు చేసుకోండి. అదే చెనాతో మీ కూరలు తయారు చేయండి లేదా పరాటాలో ఫిల్లింగ్‌గా వాడండి. అలా చేస్తే మీకు నాణ్యతపై నమ్మకం వస్తుంది. ఈ నాణ్యత నా శరీరానికి ఎలాంటి హాని చేయదని ఖచ్చితంగా తెలుసు. సరే, ఇది వెజిటేరియన్ పేషెంట్ల గురించి మాట్లాడాం. కానీ నాన్ వెజ్ తినేవాళ్లకు, తినగలిగే వాళ్లకు కూడా కొన్ని విషయాలు అనుమతించబడ్డాయి. ఉదాహరణకి, మేము గుడ్లు అనుమతిస్తాము. మీరు గుడ్లు తినొచ్చు. 2, 4 గుడ్లు మీరు తినొచ్చు. ఎలాంటి హాని లేదు. ఎందుకంటే మన గుడ్లలో ఉన్న ప్రోటీన్ శాతం శరీరానికి పూర్తిగా అబ్జార్బ్ అవుతుంది. అంటే శరీరంలోకి వెళ్ళినది బయటకు పోదు.
కాబట్టి మీరు దీన్ని మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించి తినకండి. బయట ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాత దీన్ని చేయండి. ఎండాకాలంలో చాలా ఎక్కువ గుడ్లు తింటే సమస్యలు వస్తాయన్న విషయం మీకు తెలుసు కదా! కాబట్టి ఇంటెక్‌ని నియంత్రించాలి. ఇంకో విషయం ఏమిటంటే మన పేషెంట్స్ ముఖ్యంగా ఇండియాలో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో అక్కర చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. బీహార్ వైపు మరియు బెంగాల్ వైపు చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద చేపలను తినకూడదు. మీరు చిన్న చేపలు తినాలి. ఇప్పుడు చిన్న చేపలతో చేసే జోల, కూరలు, వంటలను మీరు మీ ఆహారంలో ఉపయోగించవచ్చు. దీనివల్ల మీకు లాభం ఏమిటంటే మీ శరీరం బలహీనంగా మారదు. రెండవది మీరు ఏమీ జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ప్రోటీన్ పరిమితిని మించిపోయి ఎక్కువగా తింటే కొంతమేర మన రక్తంలో క్రియాటినిన్ ఉత్పత్తి పెరుగుతుంది. శరీరంలో ఇది పెరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో ఎంత ప్రోటీన్ వెళ్తే అంతగా మన శరీరంలో క్రియాటినిన్ ఫంక్షన్ జరుగుతుంది. అంటే అది తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు క్రియాటినిన్ కొంత ఫంక్షన్ చూస్తే దాన్ని చూసి భయపడవద్దు. నా కిడ్నీ పోతోందని అనుకోకండి. ఈ క్రియాటినిన్ పెరగడం కారణం మనం ప్రోటీన్ తీసుకున్నందువల్లే. ఇక్కడ కిడ్నీ దెబ్బతినలేదు. కిడ్నీ ఎప్పుడూ ప్రోటీన్ వల్ల దెబ్బతినదు. కిడ్నీ దెబ్బతినడానికి ఎప్పుడూ బీపీ, షుగర్ లాంటి వ్యాధులే కారణం. కాబట్టి మీరు తినేటప్పుడు ఇది తింటే నా క్రియాటినిన్ పెరుగుతుందేమో అని అనుకోకండి. మీకు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ కిడ్నీని కాపాడుకోవాలి. కిడ్నీలో కొంచెం కూడా ఇన్ఫెక్షన్ కూడా చూడాల్సి వస్తే. కానీ మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే మీ బాడీ వెయిట్ తగ్గిపోకపోతే మీరు ఎక్కువ కాలం బతకగలుగుతారు. ఇప్పుడు ఎవరికైనా కిడ్నీ అందుబాటులో లేదు అనుకోండి. ఒకవేళ ఎవరి వయసు 60 సంవత్సరాలు అనుకోండి. 60 ఏళ్ల పేషెంట్‌కు 80 ఏళ్ల వరకు అంటే 20 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అతనికి 20 సంవత్సరాలుగా కిడ్నీ లేదు. అతనికి ఒక్క మార్గం డయాలిసిస్. ఇప్పుడు 20 సంవత్సరాలు శరీరాన్ని డయాలిసిస్ మీద బతికించాలి. ఇది సులభమైన పని. ఎవరికి ఏ రకంగానైనా ఇది సులభమైన పని కాదు. కాబట్టి నేను మీకు చెప్పిన ఈ అన్ని విషయాలను మనం మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా డయాలిసిస్ ఆగకపోయినా సరే. మళ్ళీ చెబుతున్నాను. డయాలిసిస్ ఆగినా ఆగకపోయినా కానీ 20 సంవత్సరాలు పేషెంట్ బతికుండాలి. ఇది మీ లక్ష్యం కావాలి. మీరు ఈ మైండ్‌సెట్‌ను ఏర్పరచుకున్నప్పుడు, ఈ ఆలోచనను తీసుకున్నప్పుడు, మీరు మీ శరీరాన్ని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు కదా! కిడ్నీ అయితే పోయింది. ఇక లేదు. నాకు నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కిడ్నీ వల్ల నా శరీరానికి ఎలాంటి హాని జరగకూడదు. నా జీవితం సాఫీగా సాగిపోవాలి. నా శరీరంలో ఎనర్జీ ఎప్పుడూ ఉండాలి. నా బాడీ వెయిట్ తగ్గకూడదు. నాకు బలహీనత రాకూడదు. నాకు ఇంకే విధమైన కాంప్లికేషన్స్ ఎదురుకాకూడదు. పేషెంట్ ఇది చేయడం ప్రారంభించినప్పుడు అది తనకు తానే అర్థమవుతుంది ఇది తనకు సరైనదని. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు అది తాత్కాలికంగానే చేస్తున్నారు. తినడం తాగడం ఆపేస్తున్నారు. గియా లేదా టిండా తింటున్నారు. ఇవన్నీ తాత్కాలికంగానే చేస్తున్నారు. మీకు తెలుసు ఇది 20 నుంచి 30 వరకు సంవత్సరాలు చేయలేరు కాబట్టి మీ శరీరం బలహీనపడిపోతుందని మీరు చూస్తారు. శరీరం బలహీనపడిపోయినప్పుడు అలాంటి పేషెంట్‌ను బతికించటం చాలా కష్టమైన పని అవుతుంది. కాబట్టి పేషెంట్‌ను బతికించటం ముఖ్యం. అతని క్రియాకినిను తగ్గించటం కాదు. ఈ తేడాను అర్థం చేసుకోండి. సరే, ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. వెళ్లే ముందు 2-4 కిడ్నీ పేషెంట్లను కలవాలని కోరుకుంటున్నాను. ఈరోజు